అయ్యా ప్రెస్ మీట్ ఎందుకు రా శాసనసభకి పులివెందుల ప్రజలను ఎందుకు గెలిపించారు? వాళ్ళ తరపున శాసనసభలో మాట్లాడడానికి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేసానికి రాలా. ఒకే ఒకసారి వచ్చాడు ఒకటి ప్రమాణ స్వీకారం చేశాక. ఆ రోజు మా అందరికి అర్థం, పేరు కూడా మర్చిపోయాడు అబ్బాయి. ఆయన పేరు ఆయన మర్చిపోయినాడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా కాదు. అధికారంలో ఉంటే కాళ్ళు రెగరేసుకుని మా నాయకుడు అనే మాట్లాడినారే, ప్రతిపక్షంలో కూడా రండి చర్చిద్దాం. డిఎస్సిని ఎన్ని గంటలు ఎన్ని రోజులు చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. అయ్యా మీలాగా 10th తప్పిన బ్యాచ్ కాదు ఇది. స్టాన్ఫర్డ్ లో చదివిన వ్యక్తిని నేను, నీతి నిజాయితీగా చదివిన వ్యక్తిని, ఆర్నిసలు కష్టపడిన వ్యక్తిని. మీలాగా కంచుకోట్లో నిలబడి గెలిచిన వ్యక్తిని కాదు. 40 సంవత్సరాలు ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను నిలబడ్డా. మొదటిసారి ఓడిపోయినా పారిపోలే, అక్కడనే పోరాడా. నీకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచి శాసనసభలో అడుగుపెట్టా. అది నాకున్న సత్తా. బాబు గారు చెప్పారు కుప్పంకెళ్ళు, బాబు గారు చెప్పారు విశాఖపట్నంకి, అని బాబు గారికి ఒకటే చెప్పా, ఎప్పుడు గెలవని నియోజకవర్గం సార్. అదే నాకు ఒక తృప్తి. అందుకే మంగళగిరి ప్రజలు ఈరోజు నన్ను ఆశీర్వదించి దీవించి 91,000 మెజార్టీతో శాసనసభకు పంపించారు.